లోకంలో కలిగే ఈ శ్రమ, అలాగే పురుగు చావదు, అగ్ని ఆరదు అనే నరకానికి మన పాత్రలు వెళ్ళిపోతాం. పరలోక రాజ్యం చేరాలంటే పరలోక రాజ్యంకి మార్గము నా యేసు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవము. ఆయన నమ్ముకున్న మేము మరణం అంటే భయపడము. ఈ రోజుని ఇప్పుడు మాకు మరణం సంభవించిన మేము సంతోషంగా వెళ్ళిపోతాం. నేను చచ్చిపోతాను బాబాయ్, నాకు మరణం వచ్చేస్తుంది బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్ అనే పెరుగు దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకి ఉండకూడదు, ఉండదు. హల్లెలూయా. మరణానికి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి? సిద్ధపడి ఉండాలి. ఎందుకు సిద్ధపడి ఉండాలి? మన కొరకు మరణించిన యేసు రాజు తిరిగి లేచినట్టుగా మనము కూడా మరణించిన తర్వాత తిరిగి లేస్తాం కాబట్టి, ఆ నిరీక్షణ మనకుంది కాబట్టి, ఆ విశ్వాసం మనకుంది కాబట్టి మరలా మనము మన బంధువులను చూస్తాం, మరలా మనము మన రామయ్య గారిని చూస్తాం, మరలా మనము మన పితరులను చూస్తాం. అటువంటి నిరీక్షణ మనకు లేకపోతే మన బైబిల్లో పట్టుకొని ఎన్ని సంవత్సరాలు చర్చకెళ్ళిన వ్యర్థం. ఆ నిరీక్షణ మీకు మనందరికీ ఉంది కాబట్టి మరణాన్ని మనం ఎప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ దాకుండా మరణం తప్పించబడుతుందండి? ఎక్కడ దాకున్నా, ఏ మూడు దాకున్నా కానీ మరణము దాపరిస్తుంది. ప్రతి ఒక్కరికి గృహానికి మరణము ప్రతి ఒక్క ఇంటి తలుపు తడుతుంది. అంత మాత్రాన మరణమే మనకి ముగింపు కాదు, మరణం మనకి ప్రారంభం. హల్లెలూయా. మరణం మనకి ప్రారంభం, మన జీవితానికి, మన రెండో జీవితానికి ప్రారంభం. కడుపులో ఉన్న బిడ్డకి కడుపులో ఉన్న ఆ ఉమ్ము నీరే తల్లికి ఉన్న ఆ యొక్క ఆహారంగా తింటాడు. పుట్టిన తర్వాత ఈ లోకాన్ని ఇంత రంగుల ప్రపంచాన్ని చూస్తాడు. ఈ రంగుల ప్రపంచం ఎంత అందంగా ఉంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము బంగారు వీధులలో మనము విహరిస్తాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ లేకపోతే వ్యర్థం. ఆ నిరీక్షణ ఇతరులకు చెప్పకపోతే వ్యర్థం. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఇక్కడ ఏమన్నాడంటే, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరు చెప్పరండి ఇది. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఈ రోజుని చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చేస్తున్నారు. మా అమ్మకు డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కి బీకొత్తూరులో ఉన్న మా అక్కని చూడమంటే వెళ్ళలేదు. అడ్రస్ తెలీదు. మీరు ఎవరైనా వెళ్ళగలరమ్మా? తెలియని ప్రాంతానికి వెళ్ళగలరా మీరు? ఎవరైనా అనకాపల్లి వెళ్తారా? పోనీ ఎవరైనా రాజమండ్రి వెళ్తారా డబ్బులు ఇస్తే? ఆర్టీసీ బస్ ఎక్కితే? మొన్న రీసెంట్గా మా సార్ వాళ్ళ మదర్ని, మా సార్కి పాప పుడితే అమెరికాలో చూసుకోడానికి ఎవరు లేకపోతే ఆవిడ ఒక్కరితే అమెరికా వెళ్ళింది. నేనే వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేసే లోపు ఆవిడ ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయింది. దుబాయ్లో ఇంకో ఫ్లైట్ ఎక్కేసింది. నేను ఇంటికి వచ్చేటప్పటికి మరుసటి రోజుకి ఆవిడ అమెరికా దిగేసింది. 17 గంటల జర్నీ. ఎంత సింపుల్గా వెళ్ళిపోయింది అమెరికా చూడండి. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం తెలుస్తలేదు. చనిపోతే స్వర్గానికి ఎవరు తీసుకెళ్తారో ఆ మార్గం మనకు తెలుస్తలేదు. నువ్వు మండలంపైకి వెళ్ళొచ్చి అంత తెలివి సంపాదించిన ఆ శాస్త్రవేత్త ఏమన్నాడంటే, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా కూడా సైన్స్ అంటున్నాడు. సైన్స్ అంతా ఎందులో ఇమ్మడం చేస్తామంటారా? సైన్స్ అంతా కూడా గాలిలో ఇమ్మడి ఉందండి. గాలి లేకపోతే ఏమీ లేదు. ఒక స్కూటర్ స్టార్ట్ అవ్వాలంటే గాలి కావాలి, గ్యాస్ స్టవ్ వెలగాలంటే గాలి కావాలి, సెల్ ఫోన్ పని చేయాలంటే గాలి కావాలి. సెల్ ఫోన్ పక్కన చూడండి, మీకు చిన్న ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నుంచి గాలి వస్తుంటుంది. ఇందులో చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్లో కూడా చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఇతను కొనుక్కున్నాడు ల్యాప్టాప్లో కూడా చిన్న ఫ్యాన్ ఉంటుంది. ప్రతి దానికి గాలి 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 గాలి. గాలి లేకపోతే సైన్సే లేదు. ఆ గాలిని పట్టుకొని ఈరోజుని అవన్నీ వాస్తవానికి ఒక ఇంచుమించు 270 మంది మనం చనిపోయారు. హెలికాప్టర్, ఏరోప్లేను కూలిపోయి. అది కూడా గాలిలో ఎగురుతుంది. అది గాలిలో ఎగరడానికి దానికి ఎంతో పెద్ద ఫ్యాన్ ఉంటుంది. గాలి లేకపోతే ఏమీ లేదు. గాలిని పుట్టించింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. నువ్వు బతుకుతున్నావంటే నీకు ఏముంది? గాలి. ఒకసారి ముక్కు మూసుకుంటే 10 నిమిషాలు బతుకుతావా? మరి బ్రతకవు. గాలి లేకపోతే బ్రతకలేవు. గాలిని పుట్టించిన దేవుడిని మాత్రం నువ్వు గాలి కుదిరేస్తున్నావు. మన దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. అదే జ్ఞానం అండి, అదే ధనము. అది తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు తెలుసుకుంది దేవుణ్ణి. ఈ రోజుని ఇంత సాక్ష్యం, గొప్ప సాక్ష్యం చెప్పారు. ఆవిడ చెయ్యి వంకరైనా, కాలు వంకరైనా